రామాయణంలోని పాత్రలు కార్యక్రమానికి స్వాగతం. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు రామాయణంలో చాలా ముఖ్యమైనటువంటి స్త్రీ పాత్ర తార గురించి మాట్లాడుకుందాం. సహజంగా ఎలా ఉంటారంటే స్త్రీలలో కొంతమంది ప్రతిభ ఉంటుంది, మంచి వాక్చాతుర్యం ఉంటుంది, సలహాలు ఇవ్వగలిగేటువంటి చతురత ఉంటుంది, చాలా ప్రతిభ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ వారిలో ఉన్నటువంటి ఆ లక్షణాలేమి వారు బయటికి చూపించకుండా ఇంటి వరకే పరిమితం అయిపోతూ ఉంటారు. తార కూడా అలాంటిది. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం మంచి మంచి సలహాలు ఇస్తుంది. చాలా ఉత్తమమైనటువంటి పాత్ర. వాలి భార్య తార. ఈ వాలికి చాలా కోపం ఎక్కువ. అనాలోచితమైనటువంటి పనులు చేయటం, ఆలోచన లేకపోవటం, ఇలాంటి పనులన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాడు వాలి. అంటే తన దగ్గరికి ఎవరన్నా వచ్చి ఏదన్నా చెప్తే అది చెప్పింది మంచా చెడా ఏంటి అని ఆలోచించకుండా కోపంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. కానీ తార వెనక నుండి ఆయన హెచ్చరిస్తూ ఉంటుంది. బలం ఉంది కదా అనే అహంకారంతో, గర్వంతో తొందరపడి మీరు ఏ పనులు చేయవద్దు, అది ఎప్పటికైనా మీకు ప్రమాదమే అని హెచ్చరిస్తూ ఉంటుంది వాలిని. కానీ వాలి బలవంతుడిని అనే అహంకారంతో నిజంగానే వాటన్నిటినీ లెక్క పెట్టాడు. అలాగే అంత ఆ బలం అహంకారంతోనే సొంత తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి కూడా అతను మాట్లాడే మాటలకని అతను ఏదైతే ఆయనకు చెప్తున్నాడో, నేను రాజు కావాలనుకోలేదన్నా అనుకోకుండా నాకు ఈ స్థితి వచ్చింది అని ఆయన చెప్తూ ఉన్నా వినిపించుకోకుండా సుగ్రీవుణ్ణి రాజ్యబహిష్కరణ చేయటం, అంతేకాకుండా ఆయన బతికి ఉండంగానే చంపేయాలని చూశాడు. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే తార అతన్ని ఎంతగానో వారించింది. కానీ ఏ ఒక్క మాట కూడా ఆయన వినలేదు. తర్వాత సుగ్రీవుడు రామునితో సావాసం చేయటం, మైత్రి చేయటం ఇదంతా తారకి కూడా తెలుసు. ఆమెకి కూడా మొత్తం గూఢచారులు ఉన్నారనమాట. వారి ద్వారా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉంది. రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాలి ప్రవర్తనని ఆయనని హెచ్చరించడం, రాజ్య పరిపాలనా విషయంలో జోక్యం చేసుకోకపోయినా అవసరమైన సలహాలన్నీ ఇవ్వటం మాత్రం చేస్తూ ఉండేది తార. ఒక రకంగా వాలి ఎంత చెడ్డవాడైనా కిష్కింధలో కొంతవరకన్నా మంచి జరుగుతూ ఉంది, పాలన కొంతవరకన్నా సవ్యంగా ఉంది అంటే దానికి కారణం తార అనే చెప్పవచ్చు. ఇక వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం మొదలైంది. ఆ రోజు సుగ్రీవుడు బాగా దెబ్బలు తినేసి వెనకకి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి వాలి, చూసావా నా బలం, నా ముందు ఎవరూ నిలవలేరు, నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవు, ఇంకా నన్నే హెచ్చరిస్తూ ఉన్నావు, సుగ్రీవుడు రాముడితో మైత్రి చేస్తున్నాడని. చూడ అంతటి రాముడు ఆయనకి సహాయంగా ఉన్నా కూడా సుగ్రీవుడు నన్ను ఏమీ చేయలేక నా చేతుల్లో దెబ్బలు తిని వెళ్ళిపోయాడని ఆయన యొక్క వీరత్వం గురించి చెప్తూ ఉంటే భర్త వీరత్వం విని పొంగిపోతూ ఉంది. అదే సందర్భంలో వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా సుగ్రీవుడు మరలా వచ్చాడు. భయంకరమైన రెంకలు చేస్తూ అన్నని యుద్ధానికి ఆహ్వానిస్తూ వచ్చాడు. ఈయన కూడా కోపంగా గద తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఇక తార అమ్మ ఒక్క నిమిషం ఆలోచించింది. ఇప్పుడే కదా నా భర్త చేతులు తన్నులు తిని వెళ్ళి మరలా తిరిగి వచ్చాడు. కానీ అతని పిలుపులో, అతని గొంతులో ఎక్కడా భయం లేదు. ఇదివరకటి లేని ఉత్సాహం ఉంది, ఆనందం ఉంది. ఏదో జరిగింది కొంత సమయంలో, కానీ ఇప్పుడు నా భర్త యుద్ధానికి వెళ్ళటం మంచిది కాదు అని ఆలోచించుకుని వాలిని ఆపి, మీ చేతులు ఇప్పుడు దాకా చావు దెబ్బలు తిని వెళ్ళినటువంటి అతను రక్తపు మరకలు కూడా ఇంకా ఆరలేదు, ఆ రక్తం ఇంకా కారుతూనే ఉంది, ఆ తడి కూడా ఆరకుండా మరలా తిరిగి యుద్ధానికి వచ్చాడు అంటే దీని వెనకమాల ఏదో బలమైన శక్తి ఉంది. నేను అంగదుడు మా ఇద్దరి యొక్క చారణుల ద్వారా నేను తెలుసుకున్నాను, రాముడు సామాన్య మానవుడు కాదు, రామలక్ష్మణులు ఇద్దరు మహాబలపరాక్రమవంతులు, తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చారు, ధర్మం పక్షమే ఉంటాడు, ధర్మం ఎటు ఉంటే తను అటు పక్కన ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆయన పరమాత్మ, రాముడి యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటిది, సామాన్య మానవుడి కాదు, ఆయన సాక్షాత్ నారాయణుడే రాముడిగా వచ్చాడు అని గ్రహించగలిగింది తార. అదంతా గ్రహించి వాలికి చెప్పింది, ఆయన సాధారణ మానవుడు కాదు, మీరు తొందరపడవద్దు, ఆలోచించండి అని. ఎంత చెప్పినా
వాలి లెక్క చేయలేదు. నా దగ్గర కాంచనమాల ఉంది, ఎవరు నా ఎదుట నిలిచి నాతో యుద్ధం చేయలేరు, అంతటి ధైర్య సాహసాలు ఎవరూ ప్రదర్శించలేరు. ఈ రోజుతో సుగ్రీవుడు అంతు చూస్తాను అని ఆవేశంగా బయలుదేరుతుంటే మరొక్కసారి హెచ్చరించింది. ఆయన ధర్మం పక్షమే నిలుస్తాడు రాముడు, మీరు ధర్మం వైపు లేరు, ఆలోచించుకోండి. ఆయన ధర్మం ఎవరు ఎట్లా ఉంటుంది అంటే రాముడినే చూపిస్తారు. అలాంటి రాముడు మీ సుగ్రీవుడికి అండగా ఉన్నాడు. సుగ్రీవుడు కూడా ఎవరితో పడితే వారితో స్నేహం చేయడు, అన్నీ ఆలోచించుకుని చేస్తాడు. చాలా మీకన్నా ఎక్కువ ఆలోచిస్తాడు, మీకన్నా ఎక్కువ ఆచితూచి అడుగులు వేస్తాడు. ఇవన్నీ సుగ్రీవుడిలో ఉన్న లక్షణాలు, ఇవి మీకు లేవు అని హెచ్చరించింది ఇంకొకసారి. అయినా కూడా వాలి నేను బలవంతుడిని, నన్ను ఏమి చేయలేరన్న గర్వంతో ఆయన యుద్ధానికి వెళ్ళి ప్రాణాలు వదిలేశాడు. యుద్ధంలో రాముడు బాణం వేయటం వల్ల సంహరించబడ్డాడు. ఇక తర్వాత తార ఎలా ప్రవర్తించింది అనేది మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.